చిట్ ఫండ్ మోసం బయటపడింది. సమతామూర్తి చిట్ ఫండ్ పేరుతో మోసం చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్నామని డీసీపీ వినీత్ తెలిపారు. సమతామూర్తి చిట్ ఫండ్ డైరెక్టర్ వేల్పుల శ్రీనివాస్, రాకేష్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ చిట్ ఫండ్ ద్వారా దాదాపు 120 మంది మోసపోయారని, 5 కోట్ల నగదు మోసం చేశారని తెలిపారు. ఇక సమతామూర్తి చిన్నజీఆర్ పేరు ఉపయోగించుకుని కోట్లు దోచుకున్నారని వివరించారు. పలువురు నిందితులను పరారీలో ఉన్నారని, వారికి కూడా త్వరలో పట్టుకుంటామని స్పష్టం చేశారు. చిట్ ఫండ్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ తెలిపారు. రాకేష్ వర్మ అండ్ గణేష్ ముగ్గురు కలిసి డైరెక్టర్గా ఒక సమతామూర్తి చిట్ ఫండ్ అని ఏర్పడించడం జరిగింది. తర్వాత వీళ్ళు అమాయకులని ఇది చిట్ ఫండ్, రిజిస్టర్డ్ చిట్ ఫండ్ అని చెప్పి దాదాపు ఒక 6 months నుంచి అందరితో 5 lakhs, 10 lakhs, 25 lakhs, 50 lakhs అండ్ అప్ టు 1 crore తీసుకోవడం జరిగింది. దీన్ని మంత్లీగా వాళ్ళకి ఇంతవరకు అమౌంట్ మీ బ్యాంక్లో వస్తుందని చెప్పేసి అకౌంట్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాదాపు ఇంతవరకు 120 విక్టిమ్స్ వరకు మనకి దొరికారు. దాంట్లో 20 to 30 people వరకు మనం ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. దీంట్లో ఇంతవరకు మనకు 5 crores వరకు ఉంది అని తెలిసింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తే అది ఇంకా పెరగవచ్చు అమౌంట్ ఆఫ్ ఫ్రాడ్. దీంట్లో భాగంగా ఎల్పుల శ్రీనివాస్ అండ్ ఎల్పుల రాకేష్ వర్మ వీళ్ళిద్దరిని కూడా నిన్న అరెస్ట్ చేశాము అండ్ రిమాండ్ కూడా చేశాము. వాళ్ళ తరపు నుంచి శాంసంగ్ సెల్ ఫోన్స్, 1 iPhone మనం సీజ్ చేశాము. అండ్ దీంట్లో ఇంకా గణేష్ అనే అతను ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నాడు. దీంతో పాటు 2 ఎంప్లాయీస్ ఈ ఫేక్ బిజినెస్ ఆఫీస్ పెట్టి అక్కడున్న 2 ఎంప్లాయీస్ని కూడా ఉన్నారు. వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఓ మహిళ